వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది యువనటి శ్రీదేవి. ప్రస్తుతం టాలీవుడ్, కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. కోర్ట్ సినిమాలో జాబిలి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ ను దూసుకువెళ్తోంది. ఇక సినిమాలతో పాటు శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా ఓ యువ భారత క్రికెటర్ తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై శ్రీదేవి కానీ ఆ క్రికెటర్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. నటనలో సహజత్వం, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్లో చూపించిన ప్రభావంతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కోర్ట్ సినిమాలో శ్రీదేవి అపల్ల పోషించిన జాబిలి పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఒక కొత్త హీరోయిన్గా కాకుండా ఇప్పటికే అనుభవం ఉన్న నటిలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం. అదే సమయంలో హీరో హర్ష్ రోషన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ జంటకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కోర్టు తర్వాత హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల్ల జంటగా నటించిన చిత్రం బ్యాండ్ మేళం. ఇక సినిమాలతో పాటు శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా ఓ యువ భారత క్రికెటర్తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై శ్రీదేవి కానీ ఆ క్రికెటర్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరైతే టాలీవుడ్కు మరో స్టార్ కపుల్ రాబోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.